హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. వందనాలు మీకు అందరికీ. బాగున్నారా? ప్రార్థనతో వాక్యం మొదలు పెట్టుకుందాం. స్తోత్రములు 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 నాయన, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడవు నాయన, అతి పరిశుద్ధుడు అయిన దేవుడవు యేసయ్య, లోకమును ఎంతో ప్రేమించిన నజరేయుడు యేసయ్య, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. తండ్రి ప్రభు యొక్క ఉదయకాలం మందు నాతను మీ బిడ్డలతో నాయన నాతో మీరు మాట్లాడుతున్నందుకు నాయన మీకు వందనాలు తెలియజేస్తున్నాను. మమ్మలను ఈ ఉదయకాలం ముందు మీ రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి మా హృదయాలను తెరిచి అయ్యా మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచి మీరు అక్కడకు సిద్ధపాటు చేసి మీ యొక్క నాయన ప్రభ హస్తముతో మా పైన ముద్రించి మీరు అక్కడకు సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను. పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని బట్టి నన్ను బట్టి యేసు నామములో యెహోవా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. మీకు అందరికీ ఉదయకాలం మంది యేసుక్రీస్తు నామములో సమాధానము, శుభము, మేలులు జరుగునుగాక. మీ హృదయములు నజరుడి యేసుక్రీస్తు నామములో శుద్ధీకరించబడునుగాక ఈ వాక్యం చేత. ఆమేన్. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకొని అందులో నుంచి యేసయ్య రాకడకు మనం ఎలా సిద్ధపాటు అవ్వాలి, మనం యేసయ్య రక్తంలో మనం ముద్రించబడిన వారే పరలోక రాజ్యంలోనికి వారసులుగా పిలువబడతారు. అందుకు మనం ఏ విధంగా మనం సిద్ధపాటు చేసుకొని పరిశుద్ధాత్ముడిని ధరించుకొని ఎలా సిద్ధపడి ఉండాలో ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం. యెహెజ్కేలు గారికి కనిపించినటువంటి దర్శనాలు ఇవన్నీ కూడా. యెహెజ్కేలు గ్రంథం అంతా కూడా దర్శనాల బుక్కు. యెహెజ్కేలు గారు ఒకరు, యెషయా గ్రంథము యెషయా గారు ఒకరు. ఈ రెండు కూడా దర్శనాల బుక్కు అని అంటారు. ఇంకా ఉన్నాయండి, చాలా ఉన్నాయి బుక్లు, అంటే పెద్ద బుక్లు ఈ రెండు. హల్లెలూయా. యెహెజ్కేలు గారికి కనిపించినటువంటి దర్శనం ఇశ్రాయేల్ ప్రజల గురించి యెహోవా దేవుడు యెహెజ్కేలు గారికి దర్శనము పూర్వకంగా ఏవేమి దర్శనాలు చూశారో ఈ యొక్క బుక్లో చూస్తాం. ఈ యొక్క దర్శనముల ద్వారా మనమేమి నేర్చుకోవాలి, రహస్య రాకడకు మనం ఎలాగ సిద్ధపడి ఉండాలి, ఎటువంటి వారి మీద యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ రూపంలో మన మీదకొచ్చి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామందు మన మీద సీల్ వేస్తారు, ముద్ర వేస్తారు. ఏ విధంగా ఉంటే సిద్ధపడి ఉంటే మన మీద ముద్ర వేస్తారో వాళ్ళే పరలోకానికి వారసులు, ఆ పెండ్లి విందులోనికి వెళ్ళటానికి అర్హులు. చూద్దాం. ఇక్కడ హేయ కృత్యాలు చేసేవారి మీద యెహోవా దేవుడికి ఎంత కోపం వచ్చిందో ఈ బుక్లో రాయబడి ఉంది. యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో హేయ కృత్యాలు చేసేవారి గురించి ప్రార్థన చేసేవారు ఒక గుంపు ఉన్నారు. ఇందులో ఈ దర్శనంలో హేయ కృత్యాలు చేసే గుంపు ఒక గుంపు ఉంది. హేయ కృత్యాలు చేసేవారి కొరకు ప్రార్థించేవారు ఒక గుంపు ఉంది ఈ దర్శనంలో. ఆ రెండు గుంపుల గురించి ప్రభువైన యెహోవా దేవుడు యెహెజ్కేలు గారితో ఇలా దర్శనము ద్వారా చెప్తూ ఉన్నారు. యెహెజ్కేల్ చూడు, నా ప్రజలు చూడు ఎలా ఉన్నారో, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించాలి. హేయ కృత్యాలు చేస్తూ నేను చేసిన మేలులన్నీ మరిచిపోయి మా దేవుడేగా యేసుక్రీస్తు ప్రభు, మా దేవుడేగా యెహోవా దేవుడు, మా దేవుడేగా పరిశుద్ధాత్మ దేవుడు, మేము ఏమైనా చేయొచ్చు, ఏమైనా చేయటానికి అన్నట్టుగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మీకోసం నా కోసం కల్వరి శిలువలో రక్తము చిందించింది పాపం చేయటానికి కాదు. ఇటు భక్తి చేస్తూ ఇటు చుట్టాలు మన ఇళ్ళకి రాగానే వాళ్ళతో ఎంజాయ్మెంట్ చేయటం, వాళ్ళతో సినిమా హాల్స్కి, షాపింగ్ మాల్స్కి, అనవసరమైన ఖర్చులకి, అనవసరమైన ఎంజాయ్మెంట్కి మనం ఎక్కువ టైం హెచ్చిస్తూ, ఎక్కువ డబ్బులు హెచ్చిస్తూ హేయ కృత్యాల్లోనికి పడిపోతున్నాం. మన ఎంజాయ్మెంట్ కోసం, మన హోదా కోసం
వాక్యం అంతా ఆదివారం మాత్రమే విని వదిలేస్తాం. ఇంటికి వస్తాం, మళ్ళీ మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాం హేయ కృత్యాలతో. హేయ కృత్యాలు అంటే ఏంటండి? యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఎంత ప్రభు అయిన యెహోవా దేవుడు ఎంత బాధపడుతూ యెహెజ్కేలు గారితో మాట్లాడుతున్నారో చదువుదాం. అందులో నుంచి ప్రభు మనతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా. చదువుకుందాం. మరియు నేను చెవులార వినునట్లు ఆయన గట్టిగా ఈ మాటలు ప్రకటించెను. ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి అనేను. అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధమును చేత పట్టుకొని ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గముగా 6 మనుషులు వచ్చుచుండిరి. వారి మధ్య ఒకడు అవి సేనారబట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. వారు ఆలయమున ప్రవేశించి ఇత్తడి బలిపీఠమునొద్ద నిలిచిరి. ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తాను ఉన్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవి సేనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలవగా, ఇశ్రాయేలీయుల దేవుని మహిమ తాను ఉన్న కెరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవి సేనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలవగా, ఇశ్రాయేలుల దేవుని మహిమ తాను ఉన్న కెరూబు నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవి సేనార బట్ట ధరించుకొనిన లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొనిన వానిని పిలవగా, యెహోవా యెరూషలేము పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల పైన గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి నేను వినుచు ఉండగా వారికి ఇలాగు సెలవిచ్చాను. ఈ దర్శనం 9వ అధ్యాయం అంతా కూడా దర్శనం. ఈ దర్శనాలు ఎవరికి వచ్చినాయి? యెహెజ్కేలు గారికి వచ్చినాయి. యెహెజ్కేలు గారు ఎవరు? ఒక ప్రవక్త, ఒక దీర్ఘదర్శి. ఆమేన్, హల్లెలూయా. ఈ దర్శనం అంతా యెహెజ్కేలు గారు చూస్తున్నారు. దేవదూతలతోనూ అవి సేనార బట్ట ధరించుకున్న ఆనాడు ప్రధాన దేవదూతగా, ప్రధాన యాజకుడుగా, ప్రభు సన్నిధిలో దేవుని కుమారుడుగా అవి సేనార బట్ట ధరించుకునిన వానిని అనగా నజరేయుడు యేసుక్రీస్తు ప్రభు, ఇశ్రాయేలుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి వచ్చిన మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి, ఆయనెవరో? అవి సేనార బట్ట ధరించుకున్నది ఆయన వేరు. ఇశ్రాయేలుల దేవుని మహిమ తానున్న కెరూబుపై నుండి దిగి వచ్చి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచిన ఆయన వేరు. ఆ గడప దగ్గరకు వచ్చి నిలిచి ఎవరిని పిలుస్తున్నారు? అవి సేనార బట్ట ధరించుకొని లేఖకుని సిరాబుడ్డి నడుమునకు కట్టుకొని వారిని పిలవగా, ముందుగా ఎంతమందిని పిలిచారు? ఉత్తర దిక్కునున్న పై గవిని మార్గమున 6 మనుషులు వచ్చుచుండిరి. 6 మనుషులు. తర్వాత అవి సేనార బట్ట వారందరి మధ్యలో ఒక ఆయన, మళ్ళీ 6 ప్లస్ ఈ ఒక ఆయన, వారి మధ్యలో 6 మనుషులు వచ్చుచూ ఉండిరి. వారి మధ్యలో ఒకడు అవి సేనార బట్ట ధరించుకొని నడుమునకు లేఖకుని సిరాబుడ్డి కట్టుకొని ఉండెను. 6 మధ్యలో ఒకడు నిలిచి ఉన్నాడు. వీళ్ళందరినీ ఎవరు పిలుస్తున్నారు? యెహోవా దేవుడు తన మహిమ సింహాసనము కెరూబుపై నుంచి
పిలుస్తూ ఆయన కూడా దిగి మందిరము దగ్గర నిలిచి అవి సేనార బట్ట ధరించుకున్న ఆ 6 మధ్యలో నిలిచి ఉన్న ఆ ఒక్కడిని పిలిచాడు ముందుకి. ఇవంతా దర్శనములో యెహెజ్కేలు గారు చూస్తున్నారు. తర్వాత దర్శనము, మీరు పట్టణములో వాని వెంట పోయి నేను వినుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చారంట యెహోవా దేవుడు. ఎవరికి? ఆ 6 మధ్యలో ఉన్న ఒక్కడికి. ఆ 6 మనుషులు, మీరు పట్టణములో వాని వెంట పోయి, మీరు పట్టణములో వాని వెంట పోయి, మీరు పట్టణములో అనగా అవి సేనార బట్ట ధరించుకొనిన వానితో, ఆ 6 మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయుడి అని ఎవరు పలుకుతున్నారండి? యెహోవా దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి మొదలు పెట్టమన్నాడు? హతము చేయటానికి ఖడ్గము చేత పట్టుకొని ఆ 6 మనుషులనేమో ఖడ్గము చేత పట్టుకోమన్నాడు. ఆ 6 మధ్యలో నిలిచి ఉన్నటువంటి ఆ ఒక్కడికి అవి సిరాబుడ్డి నడుము పట్టుకొని ఉండమన్నారు. మీరు ఆ పట్టణంలో వారి వెంట పోయి పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనికరమైనను లేకుండా అందరినీ హతము చేయమన్నాడండి. ఒక మగవాళ్ళనే కాదు, ఆడవాళ్ళనే కాదు, పసిపిల్లలతో సహా. చూద్దాం ఇక్కడ, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకలను పిల్లలను స్త్రీలను చంపవలెను. ఆ పరిశుద్ధ పట్టణంలో ఎక్కడ? యెరూషలేములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజల గురించి, వాళ్ళు చేస్తున్న హేయ కృత్యాల గురించి. హేయ కృత్యాలు ఎవరైతే చేస్తున్నారో, హేయ కృత్యాలు అంటే ఏంటండి? పాపాలు, చెడ్డ పనులు, వ్యభిచారము, జారత్వము, తాగుడు, పేకాట, జోదము, కోడిపందాలు, చిత్తులుబోకులు, పేకాటలు, మాదక ద్రవ్యాలు, గుట్కాలు, ఖైనీలు, కిళ్ళీలు, బూతులు, చలోక్తులు, నానార్థమైన అసహ్యకరమైన మాటలు, ఇవన్నీ హేయ కృత్యాలకి వస్తాయి. నరహత్యలు, చేతబడులు, చిల్లంగి పనులు, ఇవన్నీ హేయ కృత్యాలకి వస్తాయి. హేయ కృత్యాలు అంటే పాపము అని అర్థం. అసహ్యకరమైన మనుషులు, ఎవరి భయము భక్తి లేని మనుషులు, వాళ్ళ ఇష్టానుసారంగా శరీరాన్ని అలంకరించుకునేవాళ్ళు, పచ్చబొట్లు పొడిపించుకునేవాళ్ళు, మేకప్లు వేసుకునేవాళ్ళు, విచిత్రమైన జడలు వేసుకునేవాళ్ళు, విచిత్రమైన మేకప్లు వేసుకునేవాళ్ళు, టాటూలు వేసుకునేవాళ్ళు, పచ్చబొట్లు పొడుచుకునేవాళ్ళు, ఆడవాళ్ళు కూడా చెవులు గుట్టించుకునేవాళ్ళు. క్రైస్తవ సంఘమా, మీ ఇళ్లలో మన సంఘంలో ఇలాంటి పిల్లలు ఇలాంటి మనుషులు ఉన్నారేమో జాగ్రత్త. ఆ గుంపుల్లో మీరేమైనా ఉన్నారేమో జాగ్రత్త. ప్రభువారు చెప్తూ ఉన్నారు, వాళ్ళందరినీ కత్తివాత హతము చేయుడి అని పిలుపునిచ్చారండి దేవదూతలకు. అయితే ఆ యొక్క యెరూషలేము పరిశుద్ధమైన పట్టణంలో ఒక పక్కన ఇవన్నీ చేస్తున్నారు, ఒక పక్కన ఆ యొక్క పట్టణంలో ఇలాంటి మనుషులందరూ ఉన్నారు. ఎవరి భయము లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు శరీరాన్ని పాడు చేసుకుంటూ పరిశుద్ధాత్మ దేవుడిని బాధిస్తూ ఉన్నారు. అక్కడ యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనగా యెహోవా దేవుడు అప్పుడు ఆ కాలంలో చూస్తూ వాళ్ళందరినీ బాధపడుతున్నారు. అసలు అబ్రహాం గారికి యెహోవా దేవుడికి ఎటువంటి నిబంధన కలిగింది? ఆ ఇశ్రాయేలు ప్రజల పూర్వీకుల్ని ఎటువంటి బానిసత్వంలో నుంచి బయటికి నడిపించారు? ఎర్ర సముద్రంని 2 గోడలుగా నిలిపేసి
ఆరిన దారిలో వాళ్ళ పితరుల్ని ఎలా నడిపించారు, కాలికి బురద అంటకుండా, వేసుకున్న బట్ట చిరగకుండా, అంటిన నూనె తలకు ఆరకుండా ఎర్ర సముద్రాన్ని దాటించారు. బయటికి వెళ్ళినాక శత్రువులన్నింటినీ ఎర్ర సముద్రంలో, ఐగుప్తు శత్రువులన్నింటినీ ఎర్ర సముద్రంలో ముంచి చంపేశారు, జల సమాధి చేసేసాడు. బయటికి వెళ్ళినాక అమోరీలతోనూ, ఫిలిపీలతోనూ, పెరజ్జీలతోనూ, హిత్తీలతోనూ యుద్ధములో ఓడించి ఇశ్రాయేల్ ప్రజలను కాపాడినట్లుగా, దాహం వేసినప్పుడు బండను చీల్చి నీళ్ళిచ్చినట్లుగా, ఆహారం ఎత్తే మన్నాను కురిపించినట్లుగా, మాంసం పడితే పూరేళ్ళని ఇచ్చినట్లుగా అన్ని రకాలుగా పోషించుకుంటూ ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఆరిన నేలగా చేసినప్పుడు, ఆ విధంగా కనుపాప వలె ఇశ్రాయేల్ ప్రజల పూర్వీకుల్ని, వాళ్ళ పితరుల్ని నడిపించిన ఈ మేలులన్నీ మర్చిపోయి, 10 ఆజ్ఞలను మర్చిపోయి పెడచెవును పెట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. కష్టం వచ్చినప్పుడు, శత్రువుల మీదకి వచ్చినప్పుడు అమ్మో మనం గెలవలేము అన్నప్పుడేమో ఏడుతాం, తండ్రికేమో జాలి కలగటం, మళ్ళీ ఆ శత్రువుల నుంచి వెళ్ళని కాపాడటం, మళ్ళీ చక్కగా హ్యాపీగా బ్రతుకుతున్నప్పుడు మళ్ళీ హేయ కృత్యాలు చేసేయడం, పాపాలు చేసేయడం, మళ్ళీ దేవుని మాట మర్చిపోవడం, దేవుడు చేసిన మేలులన్నీ మర్చిపోవడం, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోవటం. ఇది తంతు ఇశ్రాయేల్ ప్రజలది. యెహోవా దేవుడికి బాధేసి ఆ పట్టణం అంతటిని అపవిత్రపరుస్తున్నారు, యెరూషలేము మందిరాన్ని అపవిత్రపరుస్తున్నారు, ఆ పట్టణాన్ని అపవిత్రపరుస్తున్నారు. నోవాహు కాలంలో ఏమో జలప్రళయముతో అపవిత్రులందరినీ హతం చేసేసాడు ప్రభు. సొదొమ గొమొర్రా పట్టణంలో అగ్నిని కుమ్మరించి ఆ విధంగా అక్కడ కాల్చి బూడిద చేసేసారు. సొదొమ గొమొర్రా పట్టణం ఇప్పటికీ చిన్న మొక్క కూడా మొలవదట. అక్కడ నినివే పట్టణంలో వాళ్ళు చేసిన పాపానికి చెప్తూ ఉన్నప్పుడు చక్కగా వాళ్ళు లోబడి ప్రభు యొక్క ఉగ్రత నుంచి మరల తిరిగి కాపాడబడ్డారు. మళ్ళీ ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మళ్ళీ ఇక్కడ హేయ కృత్యాలు. మళ్ళీ వాళ్ళ కొరకేమో కొంతమంది అయ్యా అయ్యా మా ప్రజలను, మీ నామం ఎరిగిన ప్రజలను క్షమించండి నాయన, అయ్యా వీరి పాపాలను క్షమించండి, వీళ్ళ హేయ కృత్యాలను క్షమించండి అయ్యా, వారి పక్షంగా మేము పాపమును ఒప్పుకుంటున్నామయ్యా, వారిని క్షమించండి యెహోవా తండ్రి అని కొంతమంది యెరూషలేము పట్టణంలో పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఏదో ఒక సమయంలో మన దేశం మీద ప్రభు యొక్క కోపము మరలా వస్తుంది, మరలా మన హేయ కృత్యాలను చూసి ప్రభు యొక్క ఉగ్రత మళ్ళా మన మీదకు వస్తుందని కొంతమంది కనిపెట్టి పెద్దలు పరిశుద్ధులు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజల కోసం కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకు తెలుసు అమ్మో ఈ హేయ కృత్యాలు వీళ్ళు మాంతలేదు, ఎవరు భయము లేదు, ఏదో ఒక సమయంలో మరలా ప్రభు యొక్క ఉగ్రత వస్తుంది. వాళ్ళకు తెలుసు, ఈ యొక్క ధర్మశాస్త్రమును చదువుతున్న పెద్దలకి తెలుసు ఏదో ఒక సమయంలో ఉగ్రత వస్తుంది, వీళ్ళు పాపాలు మాంతలా, హేయ కృత్యాలు మాంతలా, జారత్వం, వ్యభిచారం, పాపం, కాముకత్వం, కామం, ఆడోళ్ళు మగోళ్ళు, భార్య ఉండగా మళ్ళీ ఇంకొకళ్ళతో, భర్త ఉండగా ఇంకొకళ్ళతో పాపం చేయటం, ఇవన్నీ ఎక్కువైపోతుంటే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి కొంతమంది పరిశుద్ధులు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ ఎరిగి ఉన్నారు కనుక కన్నీటితో కారుస్తున్నారు కన్నీళ్ళు వాళ్ళ కోసం, వాళ్ళు దేశపు ప్రజల కోసం, పాపం చేసే వాళ్ళ ప్రజల కోసం కన్నీరు కారుస్తున్నారు. ప్రభువైన యెహోవా దేవుడు చూసి హేయ కృత్యాల కొరకు చేస్తున్న ప్రజల కోసం కన్నీరు కార్చే పరిశుద్ధులను ఎక్కడ ఉందో చూద్దాం. అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలెను గాని ఆ గుర్తు ఎవరికి ఉండునో యెహోవా యెరూషలేము ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులీడ్చు ప్రలాపించుచున్న వారి లలాటముల పైన గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి,
ఆ హేయ కృత్యాలు చేస్తున్నటువంటి ప్రజలను చూసి ఇశ్రాయేల్ ప్రజలు పెద్దలు, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నటువంటి వారు, హేయ కృత్యాలు చేస్తున్నటువంటి నోవాహు కాలము నుంచి, హనోకు కాలము నుంచి వస్తున్నటువంటి హేయ కృత్యాలు అన్ని ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి ఆ యొక్క పెద్దలు కన్నీరు కారుస్తున్నారంట, ప్రలాపిస్తున్నారంట, ఏడుస్తున్నారంట. ముందుగా అవి సేనార బట్ట ధరించుకున్న ఆ యొక్క దూతను పిలిచి, యెహోవా దేవుడు ఆ వ్యక్తిని పిలిచి, నీవు పాపాలు చేస్తున్నటువంటి ప్రజల కోసం వారి నిమిత్తం కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసే వారి మీద నీవు వెళ్ళి ముద్ర వేసేరా. నువ్వు ఆ మనుషుల కంటే వాళ్ళు హతము చేయబడక మునిపే నువ్వు వెళ్ళి ముద్ర వేసే. తర్వాత మనుషులు 6గురితో మాట్లాడుతున్నారు, మీరు వెళ్ళి ఇప్పుడు ఆ ముద్ర లేని వారందరి పైన మీరు వెళ్ళి కత్తివాతము చేత వాళ్ళని హతము చేయండి అని ప్రభు వారు పిలుపునిచ్చారు. వెళ్ళి అవి సేనార బట్ట ధరించుకున్నటువంటి ఆ ఒక్కడు ఆ శరాబుడ్డు తీసుకొని వెళ్ళి దాంట్లో కొంచెం ముంచి వాళ్ళ మీద గుర్తులు వేసేశారండి. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత 6గురు వచ్చి గుర్తు లేని వాళ్ళందరి మీద, గుర్తు లేని వారందరినీ కత్తివాత హతము చేసేసారండి. ఈ దర్శనమంతా ఎవరు చూస్తున్నారండి? యెహెజ్కేలు గారు చూస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆ 6గురితో ముద్ర, అవి సేనార బట్ట ధరించుకున్నటువంటి ఆ ఒక్కడు ముద్ర వేసినప్పుడు ముద్ర వేసిన వారిని విడిచిపెట్టేసి ముద్ర లేని వాళ్ళందరినీ చంపేయండి అని పిలుపునిచ్చారు, ఆర్డర్ ఇచ్చేశారు. ఆ మనుషులు వెళ్ళి అందరినీ చంపేస్తున్నారు. ముద్ర వేసిన వాళ్ళనేమో విడిచిపెట్టి ముద్ర లేని వాళ్ళందరినీ చంపేసేశారు. వారు మందిరము ముందరనున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి. ఆ మందిరములోనంటండి ఆ యొక్క పట్టణములో, ఆ మందిరమును అపవిత్రపరచుడి. పాపాలు చేస్తూనే చర్చికి వస్తున్నారంట. ఆయన అనగా దేవుడు మందిరమును అపవిత్రపరచుడి, వెళ్ళండి మందిరంలోకి వెళ్ళిపోండి. భక్తి పరులల్లే కూర్చున్నారు, చర్చిలోనేమో వాక్యం వింటారు, బయటికి వెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేస్తారు. మళ్ళీ వస్తారు, ఆదివారం వస్తారు, మళ్ళీ భక్తి పనులు చక్కగా తలకు నీళ్ళు పోసుకొని చక్కటి బట్టలు కట్టుకొని వచ్చి కూర్చుంటాం ఏ పాపము చేయని వారంలాగా నటిస్తూ. కానీ ఎవరు చూస్తున్నారండి? క్రైస్తవ సంఘమా? ప్రభు నిన్ను నన్ను చూస్తున్నారు. మన పరిశుద్ధులమేనా? వాక్యమైన తర్వాత ఇంటికి వెళ్ళి ఎలా బ్రతుకుతున్నాం? సినిమాలకి వెళ్తున్నామా? షికార్లకి వెళ్తున్నామా? బంధువులు వచ్చారని ఆ టూర్లకి ఈ టూర్లకి జల్సాలు ఎంజాయ్మెంట్లు చేసి వస్తున్నామా? మనం మళ్ళీ అవన్నీ చేసి చలోక్తులు, నానార్థమైన మాటలు, అలంకరణలు ఇవన్నీ చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు బ్రతికి 6 రోజులు 7 రోజున మళ్ళీ చక్కగా వచ్చి చర్చకు వచ్చి వాక్యం వింటాం, కానీ మార్పు లేదు. కానీ ప్రభువారు బాధపడుతున్నారు, ఆయనకి కోపం వస్తుంది. అపవిత్రపరచుడి, ఆవరణములను హతమైన వారితో నింపుడి, మొదలుపెట్టుడి అని సెలవిచ్చగా వారు బయలుదేరి ఆ పట్టణంలో ఉన్న వారిని అందరినీ హతము చేయసాగిరి. నేను తప్ప మరి ఎవరును శేషింపకుండా వారు హతము చేయట నేను చూచి సాగిలపడి వేడుకొని, అయ్యో! యెహెజ్కేలు గారు అరుస్తున్నారండి, ఏడుస్తున్నాడండి, బాధపడుతున్నాడండి. యెహెజ్కేలు గారు కన్నీరు కారుస్తున్నారు. యెహెజ్కేలు వారు ఒక్కరే మిగిలారంట చర్చిలో, అందరినీ హతము చేసేసారంట. నేను చూచి సాష్టాంగం వేడుకొని, నేను తప్ప మరి ఎవరునో శేషింపకుండా వారు హతము చేయట నేను చూడసాగాను. ఆయన ఒక్కడిని విడిచిపెట్టాడంట యెహెజ్కేలు గారు. ఆయన ఒక్కరి మీదే ముద్ర వేయబడి ఉందంట. మిగతా వాళ్ళందరూ కూడా కత్తివాతము చేత హతమైపోయారంట. అది చూసి యెహెజ్కేలు గారు ఈ యొక్క దర్శనం అంతా చూసి, అయ్యో అయ్యో ఇశ్రాయేలు ప్రజలందరూ హతమయ్యారే,
అని కన్నీరు కారుస్తున్నారంట. అయ్యో అని ఏడుస్తున్నారంట యెహెజ్కేలు గారు. మీకందరికీ చేతులెత్తి వందనాలు చెప్తూ ఉన్నా. ఇది ఇశ్రాయేలు ప్రజల కాలంలో జరిగింది, ఇప్పుడు మనకి జరగబోతుంది. రహస్య రాకడ జరగబోతుంది. ముద్ర ఎవరైతే ముద్ర వేయించుకోవాలి ఇప్పుడే. ఎవరితో? పరిశుద్ధాత్మ అనే ముద్ర. ముద్ర అంటే పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, వాక్యముతో సహవాసం, మొకాళ్ళ ప్రార్థన సహవాసం, ఉపవాసపు ప్రార్థన సహవాసం, సంఘపు ప్రార్థన సహవాసం, గృహ కూడికల సహవాసం, పరిశుద్ధుల సహవాసం మనము కలిగి ఉండి పరిశుద్ధాత్ముని ధరించుకోవడమే ముద్ర వేయబడటం. పరిశుద్ధాత్మునికి ప్రియ క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని మీరు ధరించుకొని ఉన్నారా? నా ఆత్మ లేనివారు నా వారు కారు అని అన్నారు. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మనలో నివసించుచున్నప్పుడు ఏ పాపము మనము చేయలేం. వాళ్ళ మీదే పరిశుద్ధాత్మ దేవుడు ముద్ర వేస్తాడు. పరిశుద్ధాత్మ అనే ముద్ర. ప్రియ క్రైస్తవ సంఘమా, ఇప్పటి వరకు ఆ అనుభవము లేకపోతే పరిశుద్ధాత్ముని మీరు ధరించుకోండి. అడగండి, పరిశుద్ధాత్మ తండ్రి, అయా నా పాపములను క్షమించి నన్ను మీ రక్తములో నన్ను కడిగి, పరిశుద్ధాత్మ తండ్రి నాలో నివసించండి అయ్యా, నన్ను క్షమించండి నాయన, మీ రక్తంలో కడిగి మీ ఆత్మతో నన్ను నింపి నాలో నివసించండి అయ్యా, మీరు అక్కడలో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నన్ను దాటి వెళ్ళొద్దు దావీదు కుమారుడా. ఇప్పటి వరకు నేను అశ్రద్ధ చేశానేమో, ఇప్పటి వరకు నేను మిమ్మల్ని బాధించానేమో, వాక్యం ఆదివారం చర్చికి వెళ్తున్న వాక్యం వింటున్నా, ఇంటికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించండి నాయన అని ప్రార్థన చేసుకోండి. ఇదిగో కత్తి వాత నుంచి మీరు తప్పించబడతారు. మీ మీద పరిశుద్ధాత్మ దేవుడి యొక్క ముద్ర ఉంటే మీరు తప్పించబడతారు. మీరందరూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడి ద్వారా ముద్రించబడదురుగాక. నజరేయుడు యేసుక్రీస్తు రాకడలో పెండ్లి కుమారుడిగా రాబోతూ ఉన్నాడు. ఇప్పుడే ముద్రించబడవలసిన సమయం, అనగా పరిశుద్ధాత్ముని ధరించుకునే సమయం. ఆమేన్, హల్లెలూయా. ముద్ర అనగా పరిశుద్ధాత్మ అనుభవం. పరిశుద్ధాత్మ దేవుడితో అనుభవాలతో మన జీవితాలు ఉండాలి. మనలో చెడ్డ తత్వం, చెడ్డ మనసు ఉండకూడదు, చెడ్డ క్రియలు ఉండకూడదు. ఒకే భార్య, ఒకే భర్త, ఇంకంతకు మించి ఎటువంటి పాపాలు జోలికి వెళ్ళకూడదు. యవనస్తులైన కన్యకులారా, పిల్లలారా, ప్రియ క్రైస్తవ సంఘమా, అతిగా అలంకరించుకోబాకట్టి అతిగా జల్లో వేసుకోకూడదు. మనం అటువంటి లోకానుసారమైన పోకడలకు పోకూడదు. చక్కటి మోమిచ్చారు, చక్కటి దేహాన్ని ప్రభు మనకిచ్చారు. ప్రభు ఎలాగిచ్చారో మనం అలాగే పరిశుద్ధమైన అలంకరణతో మనము పరిశుద్ధమైన జీవితము ప్రభుకి మనము సమర్పించుకుందాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ యేసయ్య రాకడికి ముద్రించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలయ్యా. అయ్యా నాయన, స్తుతి స్తోత్రములు ప్రభ. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ నాయన మీ రక్తములో కడిగి శుద్ధీకరించి మీ రహస్య రాకడకు నాయన ముద్ర వేసి సిద్ధపాటు చేయమని నా ప్రభు ప్రియ రక్షకుడైన యేసు అతి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. వందనాలు.